మనం ఇంటెన్సిటీ పెరిగితే మళ్ళీ మనకి ఓవర్ గా షేడింగ్ అవుతుంది అట్లాంటివి కొంచెం వస్తాయి సార్. ఇప్పుడు వస్తుంది మనకి ఇఫ్ సమ్మన్ ఈస్ హ్యావింగ్ వైట్ హెయిర్, ఎస్ సో దాని డీటెయిలింగ్ కూడా వచ్చేసి మనకు మొత్తము క్లియర్ గా కనిపిస్తుంది. దట్స్ వాట్ ఈస్ ద పాయింట్. సి ఇది మొత్తము మీకు వంటకానికి వంటగదిలో ఐటమ్లు ఉన్నట్టే. కిలో కారం ఉంది కదా అని నేను కిలో కారం వేసుకోను. You should understand what is your requirement. Now here you have a range of sharpness, but it is your choice how much sharpness should be there in my image. మీరు తీసే ఫోటో ప్రకారం నా పోర్ట్రేట్ ఏమైనా తీస్తున్నారు, ఫైన్నెస్ తగ్గిస్తారు, షార్ప్నెస్ తగ్గిస్తారు కొంచెం. అంటే మరీ చర్మంలో ఉన్న ఒక్కొక్క డాట్ నాకు కనిపించాలనుకోను నేను. ఎవరైనా సరే ఇప్పుడు ఎవ్రీబడీస్ ఫేస్ హ్యాస్ అ టెక్స్చర్. మనం ఫెయిర్ అండ్ లవ్లీలు అవి ఇవి ఎంత వాడినా మనుషులం మనము. చర్మానికి ఫాలికల్స్ ఉంటాయి బై నేచర్. మీరు డీటెయిల్డ్గా షార్ప్గా తీసినారనుకోండి, ఆ టెక్స్చర్ చూడడానికి చాలా ఘోరంగా ఉంటుంది. కొంతమంది అదే పనిగా కావాలని తీస్తారు, డిపెండ్స్. కొంతమంది ఓల్డ్ ఏజ్ పోర్ట్రేట్ అని రింకిల్స్ కనిపించాలి, ముడతలు కనిపించాలని అది పెంచి తీస్తారు. నార్మల్గా యంగ్గా ఇప్పుడు ఎవరైనా సుష్మిత ఫోటో తీసినాం అనుకో, అట్లా ఏం రా నువ్వు తీసినావు అనేసి తిడుతుంది రిటర్న్. ప్రాక్టికల్గా ఆలోచించు. అందుకని మరీ పౌడర్ అబ్బినట్టు స్మూత్గా ఇట్లా ఎఫెక్ట్తో కూడా వద్దు మనకు. ఫిల్టర్స్ చూస్తాం కొన్ని, మనం స్నాప్చాట్ ఫిల్టర్స్ ఏమన్నా చూస్తే మచ్చలు కూడా కనిపించవు. మనకు అట్లా వద్దు. ఇది ఆప్షన్, జస్ట్ టు చేంజ్. మీరు ఎంత దాకా పెట్టుకోవాలనుకునేది మీ ఇష్టం.